యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ ఆల్ సయ్యద్ ఆల్ నహ్యాన్ చాలా ఎమర్జెన్సీగా ఇండియా వచ్చారండి. ఆయన న్యూఢిల్లీలో వాలిపోయారు. 6 గంటల ప్రయాణించి కేవలం 1:40 నరేంద్ర మోడీ గారితో మీటింగ్ కోసం ఆయన యుఏఈ నుంచి దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చి న్యూఢిల్లీలో ఏదో సీక్రెట్గా 1:40 ప్రత్యక్ష సమావేశంలో మాట్లాడుకున్నారు. ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశ అధినేతతో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. రాయబారులు ఉంటాయి, ఫోన్ టు ఫోన్ మాట్లాడవచ్చు, హాట్లైన్ మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ప్రత్యక్షంగా ఈ ఫోన్లు కుదరదు. డైరెక్ట్గానే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడాలి అని చాలా అర్జెంటుగా యుఏఈ ప్రెసిడెంట్ ఇండియా రావడం జరిగింది. న్యూఢిల్లీలో 1-to-1 ఆల్మోస్ట్ 1-to-1 ఏకాంతంగా నరేంద్ర మోడీ గారు ఈ యుఏఈ ప్రెసిడెంట్ గారు ఆల్ నహ్యాన్ చాలా జాగ్రత్తగా 1-to-1 మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ 1-to-1 కాకుండా నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్ నుండి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుండి ఈ హైదరాబాద్ హౌస్ వరకు చాలా జాగ్రత్త ప్రయాణించేటప్పుడు నరేంద్ర మోడీ గారి కారులోనే యుఏఈ ప్రెసిడెంట్ గారు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఈయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది, అసలు యుఏఈకి ఇంత ఎమర్జెన్సీ ఏమొచ్చేసింది, ఇండియా అవసరం అనేది ఇక్కడ చాలా చాలా అత్యవసరం అంది. నిన్న ఈ విషయం ఈ న్యూస్ అంతా మొత్తం మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఏది ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న ఆల్ జజీరా ఏంటి, పాకిస్తాన్ డాన్ పత్రికలు ఏంటి, సౌదీ అరేబియా పత్రికలు ఏంటి, మొత్తం వరల్డ్ వైడ్ ఇదంతా ఎమర్జెన్సీగా ఇది జరగడం జరిగింది. ఈవెన్ గ్లోబల్ టైమ్స్, రష్యన్ టుడే, ఈ CNN, BBC ఇవన్నీ కూడా ఇది విస్తృతంగా ప్రచారం చేసినాయి. అంటే ఏంటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంటు ఏ అర్జెన్సీతో న్యూఢిల్లీ వచ్చారు, నరేంద్ర మోడీ గారితో ఏమి మాట్లాడారు అనేది అతిపెద్ద సీక్రెట్గా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ చాలా పెద్ద విషయాలు ఇక్కడ అంటే గల్ఫ్లో యుద్ధ వాతావరణం దృష్ట్యా యుఏఈ ప్రెసిడెంట్కి ఈరోజు చాలా అత్యవసరం. యుఏఈ రక్షణ కోసం ఈరోజు న్యూఢిల్లీ వచ్చారని తెలుస్తుంది. ఏది అనేది మనం ఇప్పుడు చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ వెంటనే న్యూఢిల్లీ వచ్చి మోడీ గారిని అడిగింది ఏంటి, ఏం జరుగుతుంది, అసలు యుఏఈ ప్రెసిడెంట్ న్యూఢిల్లీకి అంత అర్జెంటుగా అంటే డిప్లొమాటికల్గా దౌత్యపరంగా ముందు నోటీస్ కేవలం గంటల ముందు నోటీస్ ఇచ్చి అర్జెంటుగా రావడం అంటే అక్కడ చాలా ఎమర్జెన్సీ ఉంది. అంటే నేషనల్ సెక్యూరిటీకి ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే యుఏఈకి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా MBS సౌదీ అరేబియా పాకిస్తాన్ ఈ ఇద్దరు ఏం చేశారు, సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకున్నారు. దీని సారం ఏంటంటే సౌదీ అరేబియా మీద ఎవరు అటాక్ చేసినా పాకిస్తాన్ దాని రక్షణకి వెళ్తుంది, పాకిస్తాన్ మీద ఎవరు అటాక్ చేసినా సౌదీ అరేబియా పాకిస్తాన్ రక్షణకు వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది మిడిల్ ఈస్ట్లో అంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు యుఏఈకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ యెమెన్ మీద ఇప్పుడు ఇక్కడ గల్ఫ్లో మనకి ఈ పెనిన్సులా అంటే సౌదీ పెనిన్సులా అరేబియన్ పెనిన్సులాలో ఇక్కడ యెమెన్ ఉంటుందండి. ఈ యెమెన్ దగ్గరే ఇక్కడ మనకు కనిపించే యుఏఈ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది సౌదీ అరేబియా, ఇదంతా సౌదీ అరేబియా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యెమెన్లో సౌదీ అరేబియా యుఏఈ మీద అటాక్ చేసింది. రీసెంట్గా మనకు ఒకటి గుర్తుంటుంది, యుఏఈ సౌదీ అరేబియాల మధ్య యుద్ధం జరుగుతుంది అనేది న్యూస్ మనకు వచ్చింది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ యెమెన్లో సౌదీ అరేబియా యుఏఈ ఒక గ్రూప్ని సపోర్ట్ చేస్తుంటే ఇదే యెమెన్లో ఇంకొక గ్రూప్ని సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. యుఏఈ ఒకళ్ళు సపోర్ట్ చేస్తుంది, సౌదీ అరేబియా. కానీ ఈ రెండు మిత్ర దేశాలే ఈ సౌదీ అరేబియన్ పెనిన్సులాలో. కానీ అక్కడ తగవ వచ్చింది కాబట్టి సౌదీ అరేబియా యుఏఈ మీద దాడి చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా మిలిటరీ డీల్ ప్రకారం అందులో ఇప్పుడు టర్కీ కూడా జాయిన్ అయింది. కాబట్టి టర్కీ, పాకిస్తాను, సౌదీ అరేబియా కలిపి యుఏఈని దాడి చేయబోతున్నాయి. ఇది అసలైన విషయం అండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఈ యుఏఈని దాడి చేయడానికి వెళుతున్నారు అంటే ఏంటి, ఇటు పాకిస్తాన్, ఇటు సౌదీ అరేబియా, ఇటు టర్కీ 3 ఇస్లామిక్ దేశాలు ఒక చిన్న యుఏఈని అటాక్ చేయబోతున్నాయి. ఎందుకు అంటే యుఏఈ యెమెన్లో సపోర్ట్ చేయడం ఆపదు, ఎందుకంటే దానికి అంత అవసరం అన్నమాట. కాబట్టి యుఏఈని దాడి చేయడానికి ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ అదేవిధంగా సౌదీ అరేబియా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి యుఏఈ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది, చాలా డేంజరస్ ప్రాబ్లంలో యుఏఈ ఉంది. కాబట్టి యుఏఈ ప్రెసిడెంట్ ఈరోజు న్యూఢిల్లీ వచ్చి నరేంద్ర మోడీ గారిని అడిగింది ఏంటంటే యుఏఈకి మీరు రక్షణ ఇవ్వండి,
యుఏఈకి మీకు రక్షణ ఇవ్వండి. మరి ఏ అథారిటీతో యుఏఈ భారత రక్షణను కోరుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యుఏఈ అనేది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ అండి. అంటే వెనిజులా, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఇరాను, 4th లార్జెస్ట్ ఆయిల్ ఇక్కడ ఉంటుంది యుఏఈలో. మనకి ఎక్కువ ఆయిల్ సప్లై చేసే దేశం. దీంతో మనకి డిఫెన్స్ డీల్ ఉంది, మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 10 సంవత్సరాల క్రితమే కుదుర్చుకున్నాం. అందులో రక్షణ ఒప్పందం ఉంది. ఇస్లామిక్ దేశమైన యుఏఈలో 38% భారతీయులు ఉన్నారు. యుఏఈలో భారతీయులు ఎత్నిక్ రేసు 38% ప్రజలు భారతీయులే. యుఏఈ దేశమైన ఇస్లామిక్ దేశమైన గుర్తుపెట్టుకోవాలి. ఈ దుబాయ్ ఈ ప్రాంతాల్లో 38 అంటే సుమారు 38 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మొత్తం 1 కోటి మంది ప్రజలు యుఏఈలో ఉంటే ఇది ఒక అతిపెద్ద ఎకానమీ. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. 2022 నుంచి ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆల్మోస్ట్ సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది. అత్యధిక ట్రేడింగ్ పార్ట్నర్ ఇక్కడ. కాబట్టి భారతదేశం దీనికి రక్షణ ఇవ్వడానికి భారతదేశానికి అన్ని హక్కులు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇది ఒక దీంతో పాటు ఇప్పుడు ఇరాన్కి ఈ సౌదీ అరేబియాకి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఒకటి పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాల నుండి, అంటే ఈ సౌదీ అరేబియా ఇటు పాకిస్తాను ఇటు టర్కీల నుండి సౌదీ యుఏఈని రక్షించుకోవాలి. అందుకు భారతదేశానికి యుఏఈ ప్రెసిడెంట్ రావడం జరిగింది. అది ఒక ప్రధానమైన కారణం. ఇక రెండో కారణం ఏంటంటే ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరగబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇరాన్, అమెరికా వచ్చి ఇరాన్ని అటాక్ చేసినా ఇరాన్కి ఇజ్రాయెల్కి అటాక్ జరుగుతుంది. అప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, అమెరికా బేసెస్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని అటాక్ చేసేస్తామని. ఇప్పుడు ఇరాన్ యుఏఈని అటాక్ చేయబోతుంది. రెండోది, యుఏఈలో అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి, అమెరికా ఆర్మీ బేస్ ఉన్నాయి, దీన్ని అటాక్ చేయబోతుంది. ఇరాన్ ఇండియా మిత్ర దేశం కాబట్టి ఇండియా కాస్త లాబింగ్ చేస్తే ఇరాన్ యుఏఈని పక్కన పెడుతుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సున్నీ కంట్రీ, ఇది షియా కంట్రీ. కాబట్టి ఇండియా మాట ఇరాన్ వింటుంది. కాబట్టి రష్యా ద్వారానైనా యుఏఈ రక్షణ జరుగుతుంది. యుఏఈ మీద మిసైల్స్ అటాక్ జరగవు. ఎస్పెషల్లీ ఖతార్ దీని పక్కనే అతిపెద్ద ఎయిర్ బేస్ని అటాక్ చేసింది కూడా ఇరాన్ అంతకుముందు, గుర్తుపెట్టుకోవాలి. 2 ఇక మూడోది ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అనేది తప్పదు. కాబట్టి ఇరాన్ ఏంటంటే తక్షణంగా ఇక్కడ చూడండి ఈ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసేస్తుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ అంటే ప్రపంచంలో 40% ఆయిల్ ప్రపంచానికి ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళ్తుంది. ఇక్కడే యుఏఈ ఉంది. కాబట్టి యుఏఈ చాలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. దేనివల్ల? ఈ హర్మూజ్ స్ట్రైట్ వల్ల. కాబట్టి యుఏఈ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నమాట. ఇరాన్ యుద్ధం మొదలవుతే ఇరాన్ ఫస్ట్ యాక్షన్ ఉండేది హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ వల్ల. కాబట్టి ఈ ఎక్కువ ఆయిల్ సప్లై అనేది భారతదేశానికి అవుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ దీని మీద పడకుండా భారతదేశానికి ఏదో విధంగా ఆయిల్ సప్లై చేయడం, యమన్ ద్వారా, ఒమన్ ద్వారా పైప్ లైన్ ఉంటాయండి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి భారతదేశానికి వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా యుఏఈ తనను తాను రక్షించుకోవాలంటే ఈరోజు యుఏఈ కావాల్సింది భారతదేశం. అందుకే యుఏఈ ప్రెసిడెంట్ భారతదేశానికి ఇమీడియట్గా రావడం జరిగింది. ఎందుకంటే యుఏఈ రక్షణకి ఈరోజు సౌదీ అరేబియా రక్షించదు, దాని రక్షణ మీద డిపెండ్ అవ్వలేరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద అస్సలు ఆధారపడలేడు. ఈ తర్వాత ఈ ఇజ్రాయిల్ ఈ అటాక్ చేయొచ్చు. తర్వాత ఇరాన్ అనేది దాన్ని తుక్కు మాడగొట్టడానికి రెడీగా ఉంది, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి అమెరికన్ ఎయిర్ బేసెస్. కాబట్టి ఈరోజు యుఏఈ చాలా చాలా ప్రమాదంలో ఉంది. ఒకప్పుడు దాకా ఫ్రెండ్షిప్ చేసిన సౌదీ అరేబియా రక్షణకు వస్తుందంటే అదే అటాక్ చేస్తుంది సౌదీ అరేబియా. మరి పాకిస్తాన్ని అటాక్ చేయబోతుంది, టర్కీ అటాక్ చేయబోతుంది. సో యుఏఈ మొత్తం నేషనల్ సెక్యూరిటీ మొత్తమే ప్రమాదంలో పడిపోయింది. ఒకే ఒక్క దిక్కు భారతదేశం. ఎందుకంటే భారతదేశానికి కూడా యుఏఈ అవసరం ఇప్పుడు, భారతదేశానికి కూడా. కాబట్టే యుఏఈ ప్రెసిడెంట్ అంత అర్జెంటుగా న్యూఢిల్లీ రావడం జరిగింది. ఇప్పుడు ఇండియాకు కూడా యుఏఈ చాలా చాలా అవసరం. అందుకనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి యుఏఈ ప్రెసిడెంట్ని కారులో ఎక్కించుకుని కూడా మరీ తీసుకురావడం జరిగింది. ఆయనకి ఎంతటి హోదా ఇచ్చారు అంటే రీసెంట్గా ఒక పుతిన్కి ఆయన ఎంత హోదా ఇచ్చారో అంత హోదా ఇచ్చారు. జర్మన్ ప్రెసిడెంట్ని కారులో ఎక్కించుకున్నట్టు ఎక్కించుకున్నారు. అంతటి హోదా ఎందుకు యుఏఈ మనం ఇస్తున్నామంటే ఇక్కడ గల్ఫ్ ప్రాంతంలో, ఇప్పుడు ఈ ప్రాంతంలో, ఈ గల్ఫ్ ప్రాంతంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ అక్కడ ఏం చేస్తున్నాయి, ఇస్లామిక్ నాటోన్ అని ఏర్పాటు చేస్తున్నాయి. దాన్ని బద్దలు కొట్టాలంటే యుఏఈ మనకు అవసరం. ఎందుకంటే అక్కడ అత్యధిక ట్రేడింగ్ పార్ట్నరు, తర్వాత ఇస్లామిక్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ, ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నరు, డిఫెన్సు, ట్రేడ్ డీల్స్ మనం దాంతో ఉన్నాం ఈ గల్ఫ్ ప్రాంతంలో.
ఆయిల్ రిచ్ 4th లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ దాని దగ్గర ఉన్నాయి. ఇండియాతో ఇప్పుడు ట్రేడ్ $100 బిలియన్ ఉంది. 2032కి $200 బిలియన్, అంటే అమెరికా ట్రేడ్ ఇప్పుడు ఉన్న దానికంటే దాటిపోతున్నాం అనమాట. కాబట్టి ఇటు పాకిస్తాన్, సౌదీ అరేబియా కుట్రను బద్దలు కొట్టి ఇస్లామిక్ నాటోని బద్దలు కొట్టాలి అంటే మనకి యుఏఈ అనేది అత్యవసరం. యుఏఈ ఇస్లామిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ అనే 57 దేశాల కూటమిలో ఒక దేశం. అక్కడ యుఏఈ ద్వారా మనం పాకిస్తాన్ ఆగడాలని అరికట్టవచ్చు. తర్వాత అరబ్ లీగ్లో ఉంది జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అక్కడ కూడా యుఏఈ ద్వారా సౌదీ అరేబియా, టర్కీ ఆగడాలను మనం ఆపవచ్చు. తర్వాత టర్కీని కూడా మనం ఆపవచ్చు. కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో ఒక అద్భుతమైన ఫ్రెండ్ మనకు కావాలి, నమ్మిన బంటు. ఆ నమ్మిన బంటే మనకి ఈరోజు యుఏఈ రూపంలో దొక్కిందనమాట. అంతకుముందు ఇజ్రాయిలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, యుఏఈ ఏంటంటే ఒక సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయండి. దాని పేరే I2U2 అంటారు. దాన్నే గల్ఫ్, మనం ఈ గల్ఫ్ క్వాడ్ అని పిలుస్తారన్నమాట, చతుర్ముఖ కూటమి. ఆల్రెడీ యుఏఈతో మనకు చాలా పెద్ద డిఫెన్స్ ఉంది. కాబట్టి ఈ పాకిస్తాన్ని మనం అరికట్టాలి అంటే, పాక్ ఏర్పాటు చేసి ఇస్లామిక్ నాటోని అరికట్టాలంటే మనకు కావాల్సింది యుఏఈ ఒక ఆయుధం అవ్వబోతుంది. యుఏఈ రక్షణకు మనం భరోసా ఇస్తాం. అందుకని ఇండియా నిన్న జరిగిన సమావేశంలో జరిగింది ఏంటి అనేది మనం విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటే, యుఏఈకి భారత ఈ యొక్క పాకిస్తాన్, సౌదీ అరేబియా నుంచి రక్షించడానికి భారత ఆయుధాలు పంపుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో మన ఆయుధాలు ఉండాలి. అక్కడ చైనా, రష్యా, అమెరికా ఆయుధాలు ఉంటాయండి. అక్కడ నుంచి మనకు ఆయిల్ వస్తుంది. అక్కడ మనం రక్షించుకోవాలి. ఒక ఆర్మీ బేస్గా మనకి సౌదీ అరేబియా మనకు ఉపయోగపడుతుంది పర్షియన్ గల్ఫ్లో. దీని ద్వారా అసిమ్ము నీరుని మనం అరికట్టవచ్చు. మన ఆయిల్ సప్లై వస్తుంది, మన ట్రేడ్ జరుగుతుంది. ఈ గల్ఫ్ అల్లకొల్లోలమైన ప్రాంతంలో అది ఒక అద్భుతం జరగబోతుంది. కాబట్టి యుఏఈ రక్షణ కోసం భారతదేశం రావడం భారతదేశానికి కూడా అవసరం అనమాట. నిన్న జరిగిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంత సడన్గా యుఏఈ ప్రెసిడెంట్ ఇండియా వచ్చేస్తారనేది ఎవరు ఊహించలేదు. ఈరోజు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కొంగుతున్నాయని చెప్పొచ్చు. ఈవెన్ చైనా దగ్గరికి కూడా యుఏఈ వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చైనా పాకిస్తాన్ చాలా పెద్ద ఫ్రెండ్స్. తర్వాత అమెరికా దగ్గరికి యుఏఈ వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పాకిస్తాను ఇప్పుడు ట్రంప్ ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారాత్మక ఫ్రెండ్షిప్ అసిమ్మునేరు. కాబట్టి అమెరికాని దగ్గరికి అది వెళ్ళలేదు, రష్యా దగ్గరికి వెళ్ళలేదు. విపత్కర పరిస్థితిలో ఉంది. ఇండియా వస్తే రష్యా దగ్గరికి వెళ్ళినట్టే. కాబట్టి అందుకే యుఏఈ ప్రెసిడెంటు ఈ ఆల్ నహ్యాన్, ఇది మహమ్మద్ బిన్ ఆల్ జయద్ ఆల్ నహ్యాను చాలా ఆచితూచి స్ట్రాటజికల్గా ఈరోజు భారత పర్యటనకి న్యూఢిల్లీ చాలా సడన్గా వచ్చారు. ఒక అద్భుతం ఆవిష్కృతమని చెప్పొచ్చు. ఇక భారతదేశానికి ఒక అద్భుతమైన సాధనం గల్ఫ్ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు దాకా భారతదేశం తలపట్టుకుంది, ఎలా ఆపాలి ఇస్లామిక్ నాటోనని. యుఏఈ రూపంలో ఈరోజు ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేసే ఒక అవకాశం ఈరోజు భారతదేశానికి దక్కింది. ఒక అద్భుతం. ఇంకా భారత EU ట్రేడ్ పరంగా కానీ, IMEC ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని ముంబై దాకా ఒక కారిడార్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఒక ట్రేడింగ్ ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎందుకంటే యుఏఈ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండి. అది ఆయిల్ రూపంలో ఆయిల్ డాలర్స్ ఉన్నది. ఇక్కడ ఇండియాలో పెట్టుబడి కూడా పెట్టబోతుంది. తర్వాత ఏఐలో, ఫెర్టిలైజర్స్ అన్నిట్లో మనం పెట్టుకోబోతున్నాం. కాబట్టి భారతదేశం ఈ మిడిల్ ఈస్ట్లో ప్రాబల్యం సంపాదించాలి అంటే మనకి యుఏఈ అనేది అత్యవసరం. అప్పుడే ఇండియన్ ఓషన్ రీజన్లో భారతదేశం తిరుగులేని ఒక శక్తిగా ఉండగలుగుతుంది. పాకిస్తాన్ మనం నామరూపాలు లేకుండా చేయొచ్చు, టర్కీ, సౌదీ అరేబియాని.